హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో యూజర్ ఇన్పుట్స్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూసాం కదా. ఈ క్లాస్లో వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఏంటి బేసిక్ సింటాక్స్ ఏంటి, ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఇఫ్, ఎల్స్ అండ్ ఎల్ఇఫ్, ఈ మూడు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అసలు వాట్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్స్? దే అలౌ యువర్ స్క్రిప్ట్ టు మేక్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్ లైక్ కంపేరింగ్ వాల్యూస్. అంటే నువ్వు ఒక స్క్రిప్ట్లో ఏదన్నా కండిషన్ అప్లై చేయాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ బేసిక్స్ ఏంటి చూద్దాం. ఇఫ్ గురించి. ఇఫ్ అండ్ నీకు కావాల్సిన కండిషను ఈ బ్రేస్ స్క్వేర్ బ్రాకెట్లో ఉంచేసి స్క్వేర్ బ్రాకెట్ ఎండ్ విత్ సెమికోలన్ దెన్ అండ్ కమాండ్స్ అండ్ క్లోజ్డ్ విత్ ఎఫ్ఐ. ఇది బేసిక్ సింటాక్స్ అన్నట్టు. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెరీ బేస్ ఎగ్జాంపుల్. ఒక నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్కి 10 వేరే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ కండిషన్ అంటే ఏంటంటే ఈ అసైన్ చేసిన నెంబరు గ్రేటర్ దెన్నా కాదా. అప్పుడు ఇది గ్రేటర్ దెన్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఆ కమాండ్ లోపల ఏదైతే ఉన్నాయో స్టేట్మెంట్స్, ఆ ఇఫ్ కండిషన్లో అయితే ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. అది దీని మీనింగ్. ఇప్పుడు అది ట్రూ అయిన తర్వాత మనకి ఈ విధంగా ప్రింట్ చేస్తుంది. ఇది ఇఫ్ గురించి. అండ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ మనకి ట్రూ అయితేనే మనకు ప్రింట్ చేస్తున్నాం. ఫాల్స్ అయితే మనకేం ఫాల్స్ అయిందో లేదో మనకు తెలియదు కదా. అప్పుడు ఎల్స్కి వెళ్తాం. అప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ బేసిక్ కండిషన్ ఏంటంటే సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఇట్ ఈస్ ట్రూ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ద ఇఫ్. ఫాల్స్ అయితే ఎల్స్లో ఉంది ప్రింట్ చేయమని. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఆ ఇన్పుట్ మనము ఏజ్ గురించి చూద్దాం. ఈ ఎంటర్ చేసిన ఏజ్ గ్రేటర్ దెన్ 80 అయితే అతను అడల్ట్ అని, లెస్ దెన్ 18 అయితే మైనర్ అని ప్రింట్ చేయాలి. ఇది ఒక సింపుల్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్. అదే ఇఫ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ కండిషన్స్ మనం చెక్ చేయొచ్చు. చూడండి, దానికి బేసిక్ సింటాక్స్ ఇఫ్ కండిషన్ 1, కండిషన్ 2 అండ్ కండిషన్ 3. అంటే ఎల్స్, లాస్ట్లో ఎల్స్. మనం ఎన్ని కండిషన్ ఎలిఫ్ యూజ్ చేసుకుని బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ దాన్ని మనం ఏ విధంగా అప్లై చేస్తున్నాం, ఉన్న సింటాక్స్ని, మన ఎగ్జాంపుల్స్ని మనం రియల్ టైంలో మనకి ఫేస్ చేసిన వాటిని ఆటోమేట్ ఎలా చేయాలి అనే దాని గురించి దీంట్లో డిస్కస్ బై యూజింగ్ దిస్ మనకు మనమే అనలైజ్ చేసుకొని స్క్రిప్ట్స్ క్రియేటివిటీ మనం చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం తీసుకుందామంటే ఒక నెంబర్ని యూజర్ ఇన్పుట్గా తీసుకుందాం. ఆ నెంబరు ఈక్వల్ టు 0 అయితే 0 ప్రింట్ చేయాలి. గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అనాలి. ఇవి రెండు కాకపోతే నెగిటివ్ నెంబర్. ఇవి మూడే కదా నెంబర్స్లో మనకు ఉండేది. ఈ కండిషన్ యూజ్ చేసి ఆ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్న టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ మీనింగ్ ఏంటంటే ఈక్యూ, ఈక్యూ అంటే ఈక్వల్. ఇవి నంబర్స్ బేస్ చేసుకొని నంబర్స్ మాత్రమే కంపేర్ చేస్తాయి ఇవి ఇంతవరకు. ఎన్ఈ అంటే నాట్ ఈక్వల్, జీటీ అంటే గ్రేటర్ దెన్, ఎల్టీ అంటే లెస్ దెన్, జీఈ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఎల్ఈ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్. స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్, ఇక్కడ ఈ స్ట్రింగ్ని ఈక్వల్ తోటి కంపేర్ చేస్తాం. సింపుల్. నాట్ ఈక్వల్ అంటే స్ట్రింగ్ ఈక్వలా కాదా. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఎంటీ అయితే -z తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎంటీ అయితే -n. ఈ విధంగా మనము తీసుకొని మనం ప్రాక్టికల్గా చూద్దాం. స్ట్రింగ్ కంపారిజన్, నంబర్ కంపారిజన్ కూడా. ఒక యూజర్ ఇన్పుట్ తీసుకున్నాం.
అది మనం ఒక సింపుల్ ప్రాక్టీస్ టాస్క్ ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఆర్ ఆడ్ అంటే 2తో డివైడ్ అయితే ఈక్వల్ టు 0 వస్తుంది కదా, అది ఈవెన్ నెంబరు కాకపోతే ఆడ్ నెంబరు. ఈ విధంగా కండిషన్ని మనం చెక్ చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్లో మనం ఏం చేస్తామంటే జడ్ అది ఎంటీయా కాదా. ఇప్పుడు అది ఎంటీ అయితే యువర్ ఎంటర్ నథింగ్ అంటే ఎంటీ స్ట్రింగ్ ఎంటర్ చేసినావు కాబట్టి నథింగ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఏదన్నా ఎంటర్ చేస్తుంటే అది ఎల్స్లో మనం ప్రింట్ చేద్దాం. ఈ విధంగా అన్నీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఈ నోట్స్ మీకు కావాలంటే ఎవరికైతే కావాలో వాళ్ళ ఈమెయిల్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈమెయిల్ ఐడి తోటి నేను వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను. ఇప్పుడు ప్రాక్టికల్గా దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ కండిషన్. ఇఫ్ అంటే నంబరు గ్రేటర్ దెన్ అని మనం ప్రింట్ చేద్దాం. గ్రేటర్ దెనా కాదా అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఇది మీకు కనిపిస్తుందా? పెద్ద ట్యాబ్ నో ట్యాబ్ చేంజ్ ట్యాబ్. అంటే పేరెంట్స్ ఫాంట్ సైజ్ ఎక్కడ ఉంది? ఫాంట్ ఓకే. నేను తర్వాత దీన్ని చూసి సెట్టింగ్స్ నేను మారుస్తాను కొద్దిగా విజిబిలిటీకి అదే ఉండడానికి. ఇప్పుడు బేసిక్ ఇఫ్ st.sh ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇన్సర్ట్ మోడ్ బ్యాష్ టెర్మినల్ బ్యాష్. ఇప్పుడు ఒక నంబర్ తీసుకుందాం. నంబర్ని ఓకే రీడ్లోనే తీసుకున్నాం. రీడ్ -p ప్లీజ్ ఎంటర్ నంబర్. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో స్టార్టింగ్లో ఎండ్లో మన కండిషన్కి స్పేస్ మాత్రం ఉండాలి, అది గమనించుకోండి. ఇప్పుడు ఎంటర్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ అంటే జీటీఏ కదా, -GT ఈక్వల్ టు 5 కంటే ఎక్కువ కాదా, ఎండ్ విత్ సెమికోలన్. దెన్ ఇప్పుడు ఎకో ఎంటర్డ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఇప్పుడు ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఎంటర్ నెంబర్ కూడా ప్రింట్ చేద్దాం. ఎంటర్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5. నౌ చెక్ చేద్దాం రండి. ముందు దీన్ని ఎగ్జిక్యూట్లోకి మార్చుకోవాలి. ch మోడ్ ఎగ్జిక్యూట్
ఇఫ్ st డాట్ sh ఎగ్జిక్యూట్ మోడ్లోకి వచ్చింది, దాన్ని రన్ చేద్దాం. ఇఫ్ రన్ చేసాం, ఎంటర్ నంబర్ని ఎంటర్ చేద్దాం. 4 ఇస్తున్నా చూడండి, ఏమైనా ప్రింట్ అయిందా? ప్రింట్ కాలేదు. అది గ్రేటర్ దేనా లెస్ దేనా మనకేం ప్రింట్ కాలేదు. కాబట్టి ఎందుకని కాలేదు? మనకి ఎల్స్ ఉంది, ఎల్స్ లేదు కాబట్టి. ఇప్పుడు సేమ్ రన్ చేసి గ్రేటర్ దాన్ ఇవ్వండి, 10 ఇవ్వండి. చూడండి, ఎంటర్ నంబర్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5, అంతే కదా. ఇప్పుడు దీన్ని మోడిఫై చేద్దాం. ఎల్స్లో మనకి ఏ మెసేజ్ అయినా ప్రింట్ కావాలి, అది ఫాల్స్ అయినా ప్రింట్ కావాలి, ట్రూ అయినా ప్రింట్ కావాలి. దానికి ఎల్స్ కండిషన్కి వెళ్దాం. దానికి ఇంకొక తీసుకుంటున్నాను. ఇఫ్ ఎల్స్ డాట్ sh, ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ ఎక్స్క్లమేటరీ bin /bash read -p please enter number. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాద్దాం. స్పేసెస్ మస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఇది దీంట్లో బ్రేసెస్లో GT మస్ట్ సెమికోలన్ కావాలి. నెక్స్ట్ దెన్ ఎంటర్ ఎకో entered number is greater than 10. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఫాల్స్ అయితే ఎల్స్ ఎకో entered number is $num less than ఇప్పుడు ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేద్దాం అండ్ సేవ్. ఎస్కేప్ :wq సేవ్. chmod +x if else. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ని రన్ చేద్దాం. ఇప్పుడు నేను <10 ఇస్తాను. చూడండి, ఎంటర్ నంబర్ ఈజ్ 5 <10. మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు 11 ఇస్తున్నా. ఎంటర్ నంబర్ ఈజ్ 11 <10. ఈ విధంగా ఇఫ్ ఎల్స్ కండిషన్ రాద్దాం. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ ఎలిఫ్ ఉంది కదా, ఎల్స్ దాన్ని ఎలా రాస్తాం అనేది చూద్దాం. vi if elif sh. ఇందాక మనం చూసింది ఏంటి? 0 పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్ కదా, అంటే 2 కండిషన్లు మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ bin bash, ఇప్పుడు read -p please enter number
నెంబర్. ఇప్పుడు కండిషన్ని చెక్ చేద్దాం. ఇఫ్ ఎన్యూ కదా నమ్ ఈక్వల్ టు 0, దెన్ ఏంటి ఎకో enter number is 0, elif చూడండి దీంట్లో మనకు సింటాక్స్ రావు, ఎర్రర్ తర్వాత చూపెట్టవు, మనం ఫాలో అవ్వాలి, ఈ స్పేసెస్ అనేవి ఫాలో అవ్వాలి, చూసుకొని స్క్రిప్ట్ రాస్తుంటాం. ముందే స్పేస్ ఇచ్చేసుకొని రాసుకోండి. నమ్ greater than 0, then echo number is positive, else echo enter number is negative and close if condition. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. chmod plus x if elif dot sh if elif ఒక నెంబర్ ఎంటర్ 0 ఎంటర్ చేద్దాం. చూడండి ఎంటర్ నెంబర్ ఈజ్ 0. ఇప్పుడు 6 ఎంటర్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్, -0 మైనస్ ఉండదు కదా, -1, ఎంటర్ నెంబర్ ఈజ్ నెగిటివ్. ఈ విధంగా మనము స్క్రిప్టింగ్ అనేది రాసుకుంటాం. ఇంకా దీంట్లో మనకి ఫ్యూ టాస్క్లు ఇచ్చాను, ఆ టాస్క్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి నెక్స్ట్ మీరు ఏం ట్రై చేస్తారంటే ఏజ్ గ్రేటర్ దెన్, ఇప్పుడు మనం ఎలా అయితే రాసామో సేమ్ అదే ఏజ్ గ్రేటర్ దెన్ లేదా చూడండి. ఇంకా మనకి స్ట్రింగ్ కంపారిజన్ చూద్దాం. ఇక్కడ మీకు స్ట్రింగ్ కంపారిజన్ చూద్దాం. సింపుల్గా నేను ఇది కూడా ప్రాక్టీస్ చేయండి, ఈవెన్ ఆడ్ నెంబర్ టాస్క్ ప్రాక్టీస్. తర్వాత మనము ఈ స్ట్రింగ్ని ట్రై చేద్దాం, స్ట్రింగ్ కంపారిజన్ని. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ని ఎంటర్ చేద్దాం. దాని తర్వాత అంటే ఎంటర్ అంటే ఏది ఇవ్వకుండా ఎంటర్ కొట్టేద్దాం. దాని తర్వాత స్ట్రింగ్ని ఇద్దాం. ఈ రెండింటికి తేడా చూద్దాం దీంట్లో స్ట్రింగ్ కంపారిజన్లో. ఓకే, రిమైనింగ్వి ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇది చూడండి, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నేను ఎంటీ ట్రై చేస్తున్నాను, మీరు నాన్ ఎంటీ, ఈజ్ నాట్ ఎంటీ, ఇవన్నీ మీరు ట్రై చేయండి. సేమ్ యూజ్ చేసుకుని ఆప్షన్స్ మారుస్తూ ఉండండి, సరిపోతుంది. ఈ ఆప్షన్స్ మారుస్తుండండి. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ చూద్దాం. క్లియర్, vi if string dot sh
ఇప్పుడు bin dash read -p please enter name and name. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ని కంపారిజన్ చేద్దాం. -z entered is empty అనేది చూస్తుంది కదా. -z మన నేమ్ ఇద్దాం, నేమ్ semicolon then echo string is empty else echo string is not empty and string కూడా ఇద్దాం name and ifని క్లోజ్ చేద్దాం f5 and double save. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. chmod plus x if string string.sh ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. if string.sh name ng string is not empty. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ కొడుతున్నాం, స్ట్రింగ్ ఈజ్ ఎంప్టీ. ఈ విధంగా మనం స్ట్రింగ్ కంపారిజన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఇవన్నీ మిగతా ఆప్షన్లు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు ఇందుకు వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సింపుల్గా ఫస్ట్ ఈక్వల్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ కంపారిజన్ చేస్తుంది. సెకండ్ ఈక్వల్ ఏం చేస్తారంటే న్యూమరిక్ కంపారిజన్ చేస్తుంది. వాట్ డస్ -z డూ ఇన్ ఇఫ్ కండిషన్? ఇట్ చెక్స్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈస్ ఎంటీ ఆర్ నాట్. మనం ఒక్కోసారి ఏం చేస్తుంటామంటే మనం సడన్గా ఎంటర్ కొట్టేస్తాం ఎంటీ చేయకుండా. అలాంటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ వస్తుంటాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఇలాంటి కండిషన్స్ రాసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ చెక్స్ ద స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎంటీ ఆర్ నాట్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.